హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా మమ్మీ వరల్డ్. ఒక బ్లౌజెస్ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పార్ట్ 2 చూసేద్దామండి. ఇవైతే నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అండి. అంటే కొన్ని కొన్ని బాగానే వచ్చాయి. బాగున్నాయి లేదో మీరే చూసి చెప్పాలి. కొన్ని అయితే నేను బయట డిజైన్ చేసుకున్నామండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ అండి ఇవి. అంటే సింపుల్గా నీట్గా ఉంటాయండి. ఇదిగోండి ఇలా ఇదిగోండి సింపుల్గా ఇలా చిన్న థ్రెడ్ వర్క్ వచ్చి ఇలా వచ్చిందండి. బ్లౌజ్ అయితే ఇది హ్యాండ్ అయితే వాడే ఇచ్చాడండి. నేను ఈ హ్యాండ్కి తగ్గట్టుగా నెక్ అయితే వేయించుకున్నానండి. ఈ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి బ్లౌజు. అంటే స్టార్టింగ్ అనమాట, అసలు మగ్గం వర్క్ అంటే ఏంటో తెలియని స్టేజ్లో అప్పుడు వేయించుకున్న వర్క్ అనమాట ఇది. సింపుల్గా బాగానే వచ్చిందండి. చూడండి, డిజైన్ ఇస్తే మీరు కూడా చేయించుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది దీంతో పాటు ఇంకోటి ఉందండి. ఇది కూడా అంతేనండి, బ్లూ కలర్ బ్లౌజ్. నా దగ్గర ఎక్కువ పింక్లు బ్లూలే ఉంటాయండి. చూస్తూ ఉంటారేమో వీడియోస్లో కూడా. ఇదిగోండి, ఇది కూడా అది పింక్ ఇది కూడా రెండు కలిసి ఒకేసారి స్టిచ్ చేయించానండి. దీనికి కూడా హ్యాండ్ అయితే ఇచ్చారండి. హ్యాండ్ అయితే శారీతో పాటు వచ్చింది, కానీ నెక్ నేనే డిజైన్ చేయించానండి. దీని మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్ చూసేయండి ఇలా వచ్చింది. ఫ్రంట్కి డిజైన్ నచ్చితే మీరు కూడా చేయించుకోండి. అప్పట్లో అండి, చాలా లాంగ్ డేస్ బ్యాక్, అప్పట్లో థ్రెడ్ వర్క్ అంటే ఫ్యాషన్ కదా. ఇప్పుడు స్టోన్స్, జర్దోస్ ఇవన్నీ వచ్చాయి. గోల్డెన్ డిజైన్స్ అండి. ఇంకా నా ఓన్గా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అండి ఇది. జస్ట్ నీడిల్ వర్క్ అనమాట, మగ్గం వర్క్ ఏం కాదు. చూసి భయపడకండి, ఇలా ఉంటుందన్నమాట. ట్రై చేశాను అనమాట, అసలు వస్తుందా లేదా అనేసి. నేను కూడా చేయగలనా లేదని. అంటే సింపుల్గానే ఉంటుంది, జస్ట్ కుందన్స్ బీడ్స్ యూజ్ చేసి చేశాను అనమాట. నాకే అంత నచ్చలేదు. ఫస్ట్ కదా వర్క్ చేస్తాను, అందుకని చూపిస్తున్నాను. ఇంకా ఇదొకటండి, ఇది బ్లూ కలరే. అన్ని బ్లూలే వస్తాయండి నా దగ్గర. ఇంకా డైరెక్ట్ పట్టిరండి ఇవన్నీ. ఇదిగోండి, ఇదైతే ఇలా ఉంటుంది. ఇది పర్పుల్ అండి, పర్పుల్ కలరు. ఇది ఇలా కుందన్స్ బీడ్స్ వేసి స్టోన్ చైన్ వేసి వేసానండి. ఇలా స్టిచ్చింగ్ అయితే చేసాను. నీడిల్ వర్కేనండి మొత్తం. ఇలా వస్తుంది. అంటే నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేయకముందు కూడా చేయొచ్చు, స్టిచ్ చేసినాక కూడా చేయొచ్చండి. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చేసిన వర్క్ అండి ఇది. స్టిచ్ చేయకుండా చేసినవి కూడా ఉన్నాయండి. మా సిస్టర్ కూడా ఒకటి చేశాను, బాగానే వచ్చాయి. అవి కూడా లేవు, చూపుతాం. నా వర్క్ చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుందని మర్చిపోయాను. ఇదైతే నేను ఓన్గా నీడిల్ వర్క్ అనమాట ఇది చేశానండి. చూసేయండి, సింపుల్గానే ఉంటుందండి. ఇంకా ఫస్ట్ కదా, ఇలానే ఉంటాయి అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం చేయండి. అయితే ఇదైతే చూసుంటారండి రీల్లో, వీడియోలో. చాలా బాగా వచ్చింది. ఇదైతే సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుందండి. ఇదైతే అంచు ఉంటుంది కదండి, అంచు నేను ఇలా పెట్టానండి. ఇది స్క్వేర్ టైపు నెక్కి పెట్టేశాక మరి ప్లెయిన్గా అనిపించిందండి. బ్లౌజ్ మాత్రం బాగుంటుంది ప్లెయిన్. ఇది యాక్చువల్లీ పట్టు శారీ తాలూకు బ్లౌజ్ అండి. దీనికి ఎన్ని రీమోడల్ చేశానో నాకే తెలీదు. ఇలా వస్తుందండి, స్క్వేర్ టైప్ అనమాట. బాగుంటుంది, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది లుక్. మీరు కూడా జస్ట్ ఇలా వర్క్ చేయించుకోండి. వర్క్ అనేది కాదు, జస్ట్ అంచు అనేది, బార్డర్ అనేది ఇలా నెక్ వేసి దానిపైన చైన్, స్టోన్స్ చైన్ వేసుకోవాలండి. స్టోన్ చైన్ స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది డిజైన్ మాత్రం. ఇది కూడా నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే బార్డర్ వేసాను, తర్వాత మళ్ళీ ఇంకా సింపుల్గా అనిపించేసరికి స్టోన్స్ చైన్ అయితే వేసానండి. అప్పుడు మాత్రం చాలా బాగుంది, చూసింటారు వీడియోలో మీరు కూడా. ఇదొకటండి. ఇంకా ఇది వచ్చేసి నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఈ బ్లౌజ్ అయితే ఎంత కష్టపడి వర్క్ చేశానో, ఇంకా అంత డిసప్పాయింట్మెంట్ అనమాట. చూడండి, వర్క్ అయితే చాలా బాగుంటుంది, చూసింటారు వీడియోస్లో. కానీ షేడ్ అయిపోయాయండి ఇవన్నీ, బీడ్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోయింది.
నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టంగా కూడా స్టిచ్ చేశానండి. ఇవన్నీ మ్యాక్సిమం నీడిల్ వర్కేనండి. మగ్గం వర్క్ ట్రై చేశాను కానీ మరి ప్రాక్టీస్ బాగా ఉండాలి దానికి. అంత టైం లేదు కదా! ఇంకెందుకు నీడిల్ చేసుకుందామని నీడిల్ వర్క్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇది కూడా పఫ్ హ్యాండ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. మ్యాక్సిమం నేను వర్క్ చేసుకుని నేనే స్టిచ్ చేస్తానులేండి. ఇలా వచ్చింది. హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చిందండి. మొత్తం పాడైపోయింది బీట్స్ అయితే. కానీ మనసొక్క అప్పుడప్పుడు వేసేస్తుంటాను. మరి ఇంకా ఎప్పుడైతే పనికి రాలేదండి బాగా పాడైపోయింది. కలర్ మాత్రం సూపర్ ఉందండి. ఇంకా మెరూన్ కానీ పింక్ కానీ దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. చూడండి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఇదొక మోడల్. ఇదైతే పింక్ వచ్చేసి నా చెప్పాను కదండి పింక్స్ చాలా ఎక్కువ. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్ శారీ అండి. బాగుంటుంది. స్మూత్గా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఇది ఏదో మంగళగిరి కాటన్ అంటారు కదండి ఆ శారీ అనమాట. దీనికి ఓన్లీ హ్యాండ్స్కి లేదండి బార్డర్. ఇలాగ ఓన్లీ నెక్కే డిజైన్ చేశాను. ఇలా నెక్కే డిజైన్ ఇంకా నాకు అంటే సింపుల్గా ఉండాలి, లుక్ బాగుండాలి అన్నట్టు విధంగా చేసుకుంటాను అనమాట నేను వర్క్ అనేది త్వరగా అయిపోయేలా. చూడండి మీకు కూడా నచ్చితే మాత్రం ట్రై చేయండి. శారీ కూడా బాగుంటుందండి. ఇంకా గ్రే కలర్లో వస్తుంది. ఇంకా ఇదొకటండి. బ్లౌజ్ మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది వేసుకుంటే. క్లాత్ మాత్రం కొంచెం షేడ్ అయిపోయింది. ఇది శారీలోనే వచ్చింది కానీ బ్లౌజ్ హ్యాండ్స్ ఏమో వేరే క్లాత్ సరిపోకపోతే హ్యాండ్స్ వేరే క్లాత్ తీసి స్టిచ్ చేశాను అనమాట. ఇలాగా పఫ్లా వచ్చింది కదా, ఈ శారీలో వచ్చిన క్లాత్ సరిపోలేదన్నమాట నాకు హ్యాండ్స్కి. ఇది వేరే క్లాత్ తీసేసి ఇలా పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ మాత్రం బాగుంటాయి. ఈ వర్క్ అంతా నేనే చేశానండి. అంటే ఆఫ్టర్ స్టిచ్చింగే ఇదంతా కూడాను. ఇలా కుందన్స్ బీడ్స్ పెట్టి ఇలా చేశానమాట. ఇది పార్ట్ షేప్ ఇద్దాం అనుకున్నాను కానీ ఏదో అయిపోయిందండి. కొంచెం వచ్చింది స్టార్టింగ్ అనమాట. పార్ట్ షేప్ ఇలా ఉంది. కొత్త కొత్తలో పెట్టడం కదా వచ్చింది కానీ ఈ వర్క్ వల్ల కొంచెం తెలియట్లేదు, వంగిపోతుంది అనమాట బరువుకి. ఇదిగోండి సరే పార్ట్ షేప్లో కనిపిస్తుందా లేదా? ఇదండి ఇదొక బ్లౌజ్ అండి. ఇదైతే ఆరెంజ్ కలర్ శారీ అండి. వేసుకున్నాలేండి అన్ని శారీస్ మ్యాక్సిమం వాడేశాను. ఇదైతే సింపుల్ అండి. ఇది డిజైన్ అదే నార్మల్ వర్క్ ఏం కాదు. జస్ట్ ఇవి ఉంటాయి కదండి, ఏంటంటారు బటన్స్, పోట్లీ బటన్స్ అంటారు కదా, అవి స్టిచ్ చేస్తారనమాట. ఇలాగా ఇలా ఉంటుంది. బాగుంటుందండి వేసుకుంటే. డిజైనర్గా అంటే డిజైనర్ బ్లౌజ్లా ఉంటుంది. దీనికేమో ఇలా బుట్ట చేతుల్లాగా స్టిచ్ చేశానండి. వేసుకుంటే బాగుంటుంది లుక్. ఇలా ఉంటుంది అన్నమాట. ఇదైతే ఈ క్లాత్ సపరేట్గానే తీసుకున్నానండి నేను. నచ్చింది నాకు ఈ క్లాత్. ఏదైనా డార్క్ కలర్ శారీ మీదకి బాగుంటుందండి బ్లౌజ్ అనేది. డిజైన్ నచ్చితే మాత్రం మీరు కూడా స్టిచ్ చేసుకోండి. అంటే మరీ అంత పెద్ద డిజైన్స్ ఏవి కాదులేండి. ఇది ఒక బ్లౌజ్ అండి, మొన్న చూపించడం మర్చిపోయాను. ఇది కూడా నేనే స్టిచ్ చేస్తాను. ఇది పప్పు వచ్చి చూసుకుంటారు వీడియోలో. ఇది కూడా నార్మలే. ఇంకా ఇది వచ్చేసి ఎక్కువ టైం పట్టిన వర్క్ అండి నాకు. చూడండి హెవీగానే ఉంటుంది కొంచెం. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూడండి బ్యాక్ మొత్తం ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇదంతా నేనే చేశానండి. ఇవన్నీ కుందన్స్ బీడ్స్ యూజ్ చేసి చేశాను. ఇదంతా నెక్ పైపింగ్ వేసాను. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కొత్తలో అసలు నేర్చుకునే టైంలో కదా, ఇంకెలా వచ్చిందంటే కానీ బాగా నచ్చిందండి. బ్లౌజ్ మాత్రం బాగా వచ్చింది. వేసుకుంటే లుక్ మాత్రం బాగుంటుంది. చూసుంటారు వీడియోలో ఇది కూడా. దీనికేమో ఇలా మధ్యలో థ్రెడ్ వర్క్ ఇచ్చిందండి. థ్రెడ్ అండి, ఇది బీడ్స్ కాదు. ఈ గ్రే కలరు థ్రెడ్తో స్టిచ్ చేశాను. నాట్స్ అంటారు కదా, నాట్స్ వేసాను మధ్యలో. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి రఫల్ హ్యాండ్స్ అంటారు కదండి. ఏదైనా కొత్తగా నేర్చుకునే టైంలో వస్తుందా రాదని డౌట్తో వేసేయడం అనమాట. నేర్చుకుని స్టిచ్ చేశాను. వచ్చింది. యాక్చువల్లీ తీసేద్దాం, రిమూవ్ చేసేసి నార్మల్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకున్నాను. నేను ఆ హ్యాండ్స్ ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను. అది దొరకలేదు తర్వాత. ఇంకెందుకనేసి ఇదే కంటిన్యూ అయిపోతుంది. ఎప్పుడో చూసి స్టిచ్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది. ఇంకా చూడండి డిజైన్ వేస్తే మాత్రం చేయించుకోండి మీరు కూడా వర్క్.
ఈజీయేనండి. మనం అనుకుంటాం కానీ కష్టం అనేసి మనం చేసుకుంటే టైం ఉండేటప్పుడు కొద్ది కొద్దిగా అయినా అయిపోతుందండి ఈజీగాని. మనం టైం లేదు అనుకుంటే ఎప్పటికీ ఉండదండి. మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి ఎంతైనాను. బయటిచ్చింది ఎంతైనా బయటదేనండి. మనం చేసుకున్నదే. ఇది వచ్చేసి నార్మలేనండి. నార్మల్ లేస్ టైప్. ఇది ఎప్పుడో చాలా చూసారు కదా! ఎంత చిన్నగా ఉందో. ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. చాలా ఇయర్స్ బ్యాక్. ఇది ఫస్ట్ స్టిచ్ చేయడం అనమాట. ఇలాగ లైన్స్ పెట్టి నార్మల్‌గానే ఉంటుంది. షార్ట్ హ్యాండ్స్‌కి చిన్నవి. ఇటువంటివి ఒక 2, 3 స్టిచ్ చేసుంటాను. మరి ఎక్కడున్నాయో తెలీదు. ఉన్నాయి నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ అయితే బోలెడన్ని స్టిచ్ చేశాను. మరి అవన్నీ ఇంకెందుకులెండి వేస్ట్ కదా! ఇదొకటండి. ఇదైతే బావుంటుంది. బావుందో లేదో మీరే చెప్పాలి. ఇది ఫ్రంట్ హుక్ ప్రిన్సెస్ కట్ అనమాట. బావుంటుంది ఇది కూడాని. ఇంకో బ్లౌజ్ ఎక్కడో ఉందండి సిల్వర్ కలర్. అది కూడా ఎక్కడో దొరకలేదు ఇప్పుడు నాకు. ఓకేలెండి. చూపించాను అలాగని. ఓకే అండి. ఇది కూడా చూడండి హ్యాండ్స్ ఇలా వచ్చాయి. రఫుల్ హ్యాండ్స్ అంటారు కదా! ఇలా వచ్చి వర్క్ ఏమో ఇలా చేశాననమాట ఇది. బాగా నాకైతే బాగానే అనిపించింది. కాకపోతే కొంచెం లూజ్ అనిపించింది వర్క్. బాగానే ఉంటుందండి వేసుకుంటే. వెనక్కి వచ్చి ఓన్లీ ఫ్రంట్‌కేనండి. ఇది బోట్ నెక్ కదా! బోట్ నెక్ అని ఓన్లీ ఫ్రంట్‌కే స్టిచ్ చేశాను డిజైను. బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఇచ్చాను. ఏముంటుంది నెక్. దానికి బ్యాక్ కూడా బోట్ నెక్ ఇచ్చానండి. బోట్ నెక్ వచ్చి ఇలా హోల్ డిజైన్‌లా వేశాను. బాగానే ఉంటుంది ఇది కూడాని. ఏమోనండి ఏదో స్టిచ్ చేశాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదైతే నేను చేయలేదండి. ఇదిగోండి మన ఫేవరెట్ బ్లౌజ్ వచ్చేసింది. చూసుంటారు కదా వీడియోస్‌లో పింక్. ఇదిగోండి. ఇది ఒక క్రాప్ టాప్ మోడల్‌లా ఉంటుందండి. చాలా బావుంటుంది. హాఫ్ సారీ మీద కూడా చాలా బావుంటుంది. నేనైతే ఎక్కువగా హాఫ్ సారీ మీదకి వాడాను. హాఫ్ సారీ కూడా లెహంగా నేనే స్టిచ్ చేశాను. దాని మీద ఎక్కువ వాడాను. ఈ డిజైన్ కూడా నేనే స్టిచ్ చేశానండి. బావుంటుంది. సింపుల్‌గా ఉంటుంది. ఎలిగెంట్‌గా ఉంటుంది. మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నాకైతే బా నచ్చింది. అంటే నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా స్టిచ్ చేశాననమాట. మరి ప్లెయిన్‌గా కాకుండా కొంచెం బావుండాలి అనేసి. ఇదైతే చాలా పెద్దనే డీపే వచ్చిందండి నెక్ అయితే. వెనక్కి కూడా పాట్ షేప్ వచ్చిందనమాట. చూపిస్తాను. ఇలా పాట్ షేప్ టైప్ వస్తది. దీనికి కూడా ఇంకా హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చాను. ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాగా అది ఇందాక చూపించాను కదా దాని టైపే. ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా స్టిచ్ చేయడం. సెకండ్ టైం. ఫస్ట్ లైట్ కలర్ చూపించాను కదా! ఇది తర్వాత అనమాట. బాగా నచ్చిందండి. ఇదైతే ఈ బ్లౌజ్ పీస్ శారీలోకి వచ్చిందండి. ఆ శారీని నేను లెహంగా స్టిచ్ చేశాను. దీనికి హ్యాండ్స్ సరిపోకపోతే ఇది క్లాత్ వేరే తీసుకున్నాను అనమాట. ఈ హ్యాండ్స్‌కి ఈ క్లాత్ బాగుంటుంది జార్జెట్ క్లాత్. అందుకని ఇది తీసుకున్నాను. మీకు కూడా డిజైన్ నచ్చితే ట్రై చేయండి. ఒకవేళ స్టిచ్చింగ్ ఎలా కావాలనుకుంటే మాత్రం కామెంట్ పెట్టండి. చేసి చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా. ఇంకో 2 బ్లౌజెస్ అయితే ఉన్నాయి స్టిచ్చింగ్‌కి. వీడియో చేయమంటే చేస్తాను. అంటే చేస్తాను అనుకుంటున్నాను. చూడాలి. ఇదొకటండి. ఇది నేను బయట కుట్టించినది. సింపుల్‌గానే ఉంటుంది. నార్మల్ వర్కే. చైన్ స్టిచ్. ఇది నార్మల్ మరి అంత ఏం కాదు. జస్ట్ చూపిద్దామని మోడల్ కోసం చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఇదైతే బయట నుంచి స్టిచ్ చేయించాను. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇదొకటండి. ఇది కూడా బయట నుంచి స్టిచ్ చేసిన అప్పుడు మోడల్ కదండి ప్యాచ్ వర్క్ ఏదో అంటారు. ఇంకా ఉన్నాయండి చాలా బ్లౌజెస్. ఇంకా అవన్నీ ఎందుకు కుట్టించినవే కదా మీరు కూడా స్టిచ్ చేయించుకుంటారు బయట. ఇంకెందుకని చూపించట్లేదు. ఇంకా ఇది కూడా నాకు శారీతో పాటు వచ్చిందండి. శారీతో వచ్చింది డిజైన్ అయితే. శారీతో పాటు వచ్చింది ఇలా ఉంటుంది. స్టిచ్ చేయించలేదు బాగానే ఉంటుంది కూడా.
ఇది ఒకటండి మా సిస్టర్ మ్యారేజ్కి తీయించుకున్నాను. ఇది మోడల్ కోసం చూపిస్తాను అదనమాట. ఇది పాడైపోయింది బాగా, ఇంకా వద్దండి. ఇంకా దొరికింది కదా అని తీస్తాను బయటికి. ఇంకా ఇదిగోండి, ఇదైతే ఈరోజు వీడియోలో వేస్తున్నాను. ఇది కూడా అంటే బయటనే మగ్గం వర్క్ చేయించాను, కానీ స్టిచ్చింగ్ అయితే నేనే చేశానండి. అంటే క్లాత్ ఇచ్చేసి మగ్గం వర్క్ చేయించేసుకొని వర్క్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ మాత్రం నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. వస్తుందో రాదో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. ఎందుకంటే ఇది కొంచెం కట్ వర్క్ టైప్ అనమాట. కొంచెం కర్వ్స్ ఉంటాయి కదా, తిరిగేటప్పుడు కొంచెం బాగా కుట్టాలి, లేదంటే బాగా రాదు. అందుకే డౌట్ మీద కుట్టాను, కానీ బాగానే వచ్చిందండి. ఇదండి ఇలా ఉంటుంది డిజైన్. మీరు కూడా డిజైన్ వస్తే మాత్రం చేయించుకోండి. ఇది 5 ఎంత పడిందండి నాకు. ఇప్పుడు రేట్లు అయితే పెరిగిపోయింది. చూడండి, వర్క్ అయితే ఇలా ఉంటుంది. బ్లూ కలర్ మీద స్కై బ్లూ కలర్ శారీ మీదకి ఇదైతే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ సపరేట్గానే తీసుకున్నాను, బాగుంటుంది. ఇది మార్నింగే వేసుకున్నాను కదా కనకాంబరం చీర మీదకి, రీల్లో చూసుంటారు. అమ్మా, ఇదైతే రీసెంట్ బ్లౌజ్ అండి. ఇదైతే ఎక్కువ యూజ్ చేయలేదు, ఒకసారి వేసుకున్నట్టున్నాను. ఇది కూడా నేనే స్టిచ్ చేస్తున్నాను, అంటే మగ్గం వర్క్ ఇచ్చేసి బ్లౌజ్ మాత్రం నేనే స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది వర్క్ అయితే. డిజైన్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా చేయించుకోండి. వర్క్ బాగుంటుంది. ఇది కొన్ని బటర్ఫ్లైస్ వస్తాయి ఇలా, బాగుంటుంది. ఏదోనండి, భయపడితే స్టిచ్ అంటే మగ్గం వర్క్ కదా, ఏమైనా క్రిస్టల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పోతాయేమోనని స్టిచ్చింగ్ చేశాను, కానీ బాగానే వచ్చింది. ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే వచ్చిందండి. ఇదిగోండి, ఇప్పుడే మళ్ళీ వెళ్ళి చూసాను ఇంకేమైనా ఉన్నాయా అనేసి, చూస్తే దొరికాయి. కూడా దొరకలేదు, అదే నేను స్టిచ్ చేసింది. ఇదిగోండి, ఇది కూడా అప్పుడు మోడల్ అనమాట. ప్యాచ్ వర్క్ టైప్ ఉంటుంది. ఇది చూడండి అట్లా చిన్నగా ఇలా ఉంటుంది. ఇదైతే బయటని స్టిచ్ చేయించానండి స్టార్టింగ్లో మ్యారేజ్ కప్పుడు. ఇది ఒకటి కలర్ బాగుంటుంది, ఇది కూడా నేను స్టిచ్ చేశాను. ఇంకా ఉన్నాయండి అన్నీ చూపించడం ఏంటంటే, ఇదైతే ఈ క్లాత్ ఇదే డిజైన్ వచ్చిందండి. దీంతో పాటే ఇది నేనే స్టిచ్ చేశాను. డిజైనర్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే బాగుంటాయండి. కొన్ని శారీస్కి మనం వర్క్ చేయించకపోయినా డిజైనర్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో స్టిచ్ చేయించుకుంటే బాగానే ఉంటాయండి. అన్నిటికీ వర్క్ అయితే చేయించలేం కదా. ఇదిగోండి లాస్ట్ బ్లౌజ్. ఇదైతే హెవీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది హ్యాండ్స్కి అయితే. ఇది మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్న శారీ తల బ్లౌజ్ అండి. వీలైతే పిక్స్ యాడ్ చేస్తాను. ఇలా ఉంటుంది, హెవీగానే వచ్చిందండి. ఇది కూడా 25 ఎంత పడింది అప్పుడు నాకు, 25 ఎంత పడింది. ఇదైతే కంప్లీట్గా బయటని స్టిచ్ చేయించానండి. ఇలా వస్తుంది వర్క్ అయితే. ఇలా ఉంటుంది. ఓకే అండి, బ్లౌజెస్ అన్నీ అయిపోయాయి. చూపించినట్టే ఉన్నాను. ఇంకొన్ని ఎక్కడెక్కడ దాగుడిపోయాయండి, కనిపించట్లేదు. అంటే ఒకటి రెండు ఉంటాయి, మిగతావన్నీ ప్లెయిన్ ఉంటాయి లేండి. ఆ ప్లెయిన్ ఎందుకు అంటే నార్మల్ జరీ అటువంటివి ఉంటాయి. ఇంకా అవన్నీ అదేనండి. ఓకే అండి, బ్లౌజెస్ అయితే ఇవ్వండి వర్క్. ఒకవేళ నచ్చితే మీరు కూడా స్టిచ్ చేయించుకోండి. ఇంకేమైనా వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేసేయండి, నేనైతే చెప్తాను. ఇంకా స్టిచ్చింగ్ గురించి కూడా ఒకవేళ వీడియోస్ చేయాలి అంటే మాత్రం కామెంట్ చేయండి, చేస్తాను. ఓకే అండి, మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.